ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనమంతా ధ్యానం చేస్తున్నాం కదా. ఈ ధ్యానంలో ఎంతో ఎదగాలని మన యొక్క తపన. మరి ఈ ఎదగాలనే క్రమంలో మనకు ఎన్నో రకాల ఆటంకాలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు ధ్యానానికి వచ్చే ఆటంకాలు ఏంటో తెలుసుకుందాం. ధ్యానానికి ఆటంకాలు అంటే మనకు ఈ ధ్యానానికి 8 రకాలుగా ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని మదాలు, ఆటంకాల్లో మదాలు. అందులో మొట్టమొదటిది కుల మదం. ధ్యానానికి మొట్టమొదటి ఆటంకం ఏంటి? కుల మదం. దాని గురించి కొంత తెలుసుకుందాం. చూడండి, మానవుడి జీవితంలో ధ్యానం అనేది ఈ ఆత్మను తెలుసుకునే పవిత్రమైనటువంటి ఒక మార్గం. ధ్యానం అంటే కేవలం మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మనలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని కరిగించి నేను శరీరము కాదు, నేను ఆత్మ అనే సత్యాన్ని మనం అనుభవించాలి. ఎక్కడ? ఈ ధ్యాన మార్గం. కానీ మనకు ఈ మార్గంలో ఆటంకాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో ఇది ఒకటి, కులమతం. ఈ కులం అనేది సమాజంలో ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ. ఏం చెప్తాము? నేను ఈ కులానికి చెందిన వాడిని, మా కులమే గొప్పది, ఇతరులు తక్కువ అనే ఈ భావం ఎప్పుడైతే మానవునికి వస్తుందో అదే కులమదంగా మారుతుంది. మరి ఈ మదం మన మనసులో ఉన్నంత వరకు మనం ధ్యానం అనేది ఇంకా మనకు లోతుల్లోకి జరగదు. మనం పూర్తిగా స్థితిలోకి వెళ్ళలేం. ఎందుకంటే ధ్యానం అంటే అసలు భేదం అనేదే ఉండకూడదు. ఆ భేదాలను తొలగించాలి. కులమదం అంటే భేదాలను పెంచుతుంది కదా. ఆత్మకు ఎక్కడైనా కులం ఉందా? ఆత్మకు ఏ కులము లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, 5వ అధ్యాయం 18వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే ఇక్కడ విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు ఇవన్నీ మొదలైనటువంటి జంతువులన్నిటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు. చూడండి, విద్యా వినయంతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడు అంటే నిర్గుణ ప్రకాశుడైన, శుద్ధ సాత్విక సంపన్నుడైన ఆవు లాంటి వారైనా, సాత్విక గుణ సంపన్నుడైన ఏనుగు లాంటి వారైనా, రజోగుణం కలిగిన కుక్క లాంటి వారైనా, కుక్క మాంసం వండుకొని తినే అత్యంత తమోగుణం కలిగినటువంటి చండాలుడైన ఏ గుణము కలిగిన వారైనా పండితుడికి సమానమే. అదేవిధంగా మనిషి అయినా జంతువైనా అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు పండితుడు. ఇది మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. అంటే ఒక జ్ఞాని బ్రాహ్మణుడిని కాని, ఆవును, ఏనుగును, కుక్కను ప్రతి ఒక్క దాన్ని సమానంగా చూస్తారు. ఇది ధ్యానానికి మూల సూత్రం. ధ్యానం మనల్ని అందరినీ సమానంగా చూసే స్థితికి తీసుకెళ్తుంది. కానీ ఈ కులమదం మాత్రం మనల్ని విభజించేస్తుంది, ఆ వైపుకు తీసుకెళ్తుంది. చూడండి, మనం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు
అక్కడ దేవుడు మనల్ని అడుగుతాడా? నీ కులం ఏంది, నీ మతం ఏందని అడుగుతాడా? అడగడు కదా. ప్రతి ఒక్కరిని లోపలికి రానిస్తారు. అదేవిధంగా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు కాంతి ఇస్తున్నప్పుడు ఎవరి కులం, వీళ్ళకు మాత్రమే, నేను ఈ కులానికి మాత్రమే వెలుతురినిస్తాను, వాళ్ళపై మాత్రమే నేను ఉదయిస్తాను అని అంటున్నాడా సూర్యుడు? లేదు. మరి వాన పడేటప్పుడు ఈ భూమి ఏ కులానికి సంబంధించిందని అక్కడ మాత్రమే పడుతుందా వర్షం? కాదు. అవునా కాదా? మరి ఈ ప్రకృతి ఎవ్వరిని వేరు చేయదు. అందరూ సమానమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అందరూ సమానం. ఎందుకంటే ప్రకృతికి తెలుసు అందరిలోనూ ఒకటే ఆత్మ ఉంది అని. మరి ఈ కులమదం ఎలా పుడుతుంది అంటే, ఈ కులమదం అనేది మనకు పుట్టుకతో రాదు. చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, మన ఇంట్లో వాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ మాట్లాడుతుంటే విని మనం నేర్చుకుంటాం. వీళ్ళు మన వాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు కాదు, మనం గొప్ప వాళ్ళు తక్కువ, మా కులమే గొప్ప, ఇలాంటివన్నీ మనకేవి ఉండవు. ఈ మాటలన్నీ విని విని మన మనసులో విత్తనాల్లా పడతాయంట. మనం చెట్టులో, భూమిలో ఒక గోతి తవ్వి విత్తనాలు నాటితే ఆ చెట్టు ఎలా తయారవుతుందో, మనం కూడా ఈ కులాల గురించి విని విని మనం ఆ విధంగా తయారవుతాం. తర్వాత ఏమవుతుంది? ఆ విన్న మాటలే అహంకారంగా పెరుగుతాయి. ధ్యానం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనసును శుభ్రం చేయడం. కానీ ఈ కులమదం ఏం చేస్తుంది అంటే మనసును మురికిలా చేస్తుంది. ఈ మనసులో మనకు ద్వేషము, గర్వము, ఈ తక్కువ చూపు ఇవన్నీ ఉన్నాయనుకో, మన మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుందా? ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంది. ఇంకా ధ్యానం అనేది లోతుకు వెళ్ళదు. చూడండి, ఉదాహరణకు ఒక పాత్రలో విషం ఉందనుకుందాం. మరి అందులో నువ్వు చక్కటి అప్పుడే ఒక బర్రె నుంచి పాలు తీసుకొచ్చి పిండుకొచ్చి ఆ విషం ఉన్న పాత్రలో పాలు పోసామనుకోండి, ఏమవుతుంది? ఆ పాలు కూడా విషం లాగానే తయారవుతాయి. అవునా కాదా? మనం ఎంతటి చక్కటి ఫ్రెష్ పాలు తీసుకొచ్చి పోసినా అది విషం లాగానే తయారవుతాయి. అలాగే ఈ కులమదంతో నిండినటువంటి హృదయంలో ధ్యానం చేసిన మనం ఆ లోతైనటువంటి ఆ అనుభవం, ఆ అనుభూతి మనకు రావడం చాలా చాలా కష్టం. ఈ కులమదం ఉన్నవాడికి ఎందుకు ధ్యానం కుదరదు అంటే, మొట్టమొదట ఈ కులమదం ఉన్న వాళ్లకు నేను అనే భావం తగ్గిపోవాలి. కులమదం ఉన్నవాడు ఏం చేస్తాడు? నా కులమే గొప్పది, నేనే గొప్ప అనే భావం ఎప్పుడు వాని మనసులో పెంచుతూనే ఉంటుంది. కాబట్టి ధ్యానం అంటే ఏముండాలి మనకు? వినయం, ప్రేమ, సమానత్వం, అందరినీ సమానం చూసే సమానత్వం, దయ, సహనం, అహంకారం ఇవన్నీ ఉండాలి. కానీ ఈ కులమతం తీసుకొచ్చేది మనకి ఏం తెచ్చి పెడుతుంది? కులమతం అంటే మనలో గర్వాన్ని తెచ్చిపెడుతుంది, ద్వేషాన్ని తెచ్చి పెడుతుంది, ఇతరులతో పోలికను తెచ్చిపెడుతుంది, ఇతరులను తక్కువ చూపు చూస్తాం అంటే ఇట్లా అన్నిటినీ విభజించేస్తుంది. అందుకే ఈ రెండు కలిసి ఉండవంట. చూడండి, ఒకవేళ ఎవరైనా సరే గంటలవరే చాలాసేపు ధ్యానం చేస్తున్నా బయటకు వచ్చాక వాళ్ళు ఇతరులను చూసి కులం ఆధారంగా చిన్న చూపు చూశారనుకోండి, గది ధ్యానం అంటారా? గంటలు గంటలు ధ్యానంలో కూర్చొని వచ్చావు, ఇతరులకు వచ్చి తక్కువ కులం వాళ్ళని, తక్కువ ఉన్న వాళ్ళని ఆ చూపు చూశారనుకో, అది నిజమైన ధ్యానం కాదు. అది కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే అనిపిస్తుంది తప్ప అక్కడ ధ్యానం అనేది కాదు. అందుకే మనకు మహానుభావులు ఏం చెప్తున్నారంటే, రమణ మహర్షి ఆశ్రమంలో ఎటువంటి కులభేదం అనేది లేదు.
ఆయన అందరికీ సమానంగా చూసేవాడు, అందరికీ చక్కగా సరైన ఆహారాన్ని అందించేవాడు. ఎందుకు? ఆయన ప్రతి ఒక్కరిలో ఆత్మను చూశాడు. మరి కబీర్ మహాశయుడు ఏం చెప్తున్నాడంటే, జాతి చూసి ప్రేమించాడండి. ఏం చేస్తాడాయన? ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయాన్ని చూసి ప్రేమించేవాడు. మరి రామకృష్ణ పరమహంస కూడా ఏమంటాడంటే, దేవుణ్ణి పొందాలంటే మన యొక్క హృదయం చిన్న పిల్లవాడి మనసు ఎలా ఉంటుందో మనం కూడా అలా నిర్మలంగా తయారవ్వాలంట. ఎందుకంటే పిల్లవాడికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వాళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు కాదు, ఇవి ఏవి పిల్లవాడికి తెలియదు. ప్రతి ఒక్కరితో ఆడుకుంటాడు. మనకి ఎంత శత్రుడైనా సరే మన ముందు వచ్చి నిలబడితే వాడు ఆడుకుంటాడు, నవ్వుతాడు, చేస్తాడు. ఎందుకంటే అతని మనసులో ఎటువంటి భేదము లేదు. మనం ఈ ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసే మనలో కూడా అలాంటి స్థితి, ఆ పవిత్ర స్థితి మనకు రావాలి. చూడండి, ఒక గ్రామంలో ఇద్దరు ధ్యానం చేసేవాళ్ళంట. ప్రతిరోజు గంటల తరబడి ఒకతను భగవంతుని ముంగల కూర్చుని జపం చేసేవాడంట, ధ్యానం చేసేవాడంట. కానీ బయటకు వచ్చే వరకు మనం ఇందాక చెప్పుకున్నామే, ఆ చిన్న చూపు చూసేవాడంట ఇతరులు. ఒకడేమో ధ్యానము జపము ఇవన్నీ ఏవీ లేవు, అందరినీ సమానంగా చూసేవాడట. మరి ఒకరోజు ఒక మహాత్ముడు అన్నాడంట, ఇక్కడ మొదటివాడేమో ధ్యానము జపం అనుకుంటూ కళ్ళు మూస్తున్నాడు, కానీ అక్కడి వరకే ఆగిపోయిండు, వాడితో ఎదుగుదల లేదు. రెండో వాడు చెయ్యకపోయినా సరే వాడు ఆ చూసే చూపు, అందరినీ చూసే చూపు హృదయంలోకి వెళ్ళింది అని చెప్పాడు. అంటే ఇక్కడ నిజమైన ధ్యానం మాత్రమే మన యొక్క మనసును విస్తరింపచేస్తుంది. ఈ కులమదం ఎవరైతే ఉంటుందో ఆ మనసును కుదించేస్తుంది. ఎందుకంటే నీవు ఎక్కువ, నేను తక్కువ, ఎదుటివాడు తక్కువ, నేను ఎక్కువ. మరి ఈ ధ్యానం చేసే వాళ్ళు ఏం చూడాలి అంటే, అందరిలో ఒకే చైతన్యం ఉంది, శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటే, ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడే నిక్షిప్తమై ఉన్నాడు. ఈ భావన ఎప్పుడైతే ధ్యానం చేసే వ్యక్తికి వస్తుందో ఇంకా వాడి మనసులో ఎలాంటి ద్వేషం ఉండదు, ద్వేషం అంతా కరిగిపోతుంది. చూడండి, ఒక దీపం నుంచి ఒక 100 దీపాలను వెలిగించామంటే దీపాలు వేరు కానీ అగ్ని అంతా ఒకటే. అలాగే ఈ కనిపిస్తున్నటువంటి మనుషులంతా మనుషుల యొక్క శరీరాలంతా వేరు కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవశక్తి, ఆ చైతన్యం ఏదైతే ఉందో అదంతా ఒకటే. మరి ఈ కులమదం వల్ల వచ్చే నష్టాలు కూడా ఉంటాయి కదా. కులమదం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎప్పుడూ పోల్చుకుంటాడు. పోల్చుకోవడమే కాదు, మనశ్శాంతి కోల్పోతాడు, ఇతరులను అంగీకరించలేడు, ఇతరుల నుంచి వచ్చేటటువంటి ప్రేమను కూడా కోల్పోతాడు, దైవానుభూతికి కూడా దూరం అవుతాడు. ఎందుకంటే ఇంకా వాడు ఎప్పుడు కులం గురించి ఆలోచిస్తుంటాడు. కానీ ధ్యానం మనల్ని విశాలంగా చేస్తుంది. అంటే విశాలమైనటువంటి మనస్సును మనల్ని తయారు చేస్తుంది. ఈ కులమదం మనల్ని ఎలా అంటే ఎప్పుడూ ఇతరులతో పోల్చుకునే విధంగానే చూస్తుంది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే, ఒక గది ఉంది, ఆ గదిని మూసామనుకోండి, ఆ గది తలుపులు మూస్తే గాలి లోపలికి వస్తుందా? రాదు. మీరు చెప్పొచ్చు ఫ్యాన్ వేస్తే వస్తుంది కదా అని. ఫ్యాన్ వేస్తే వస్తుంది కానీ బయటి గాలి నేను చెప్పేది, ఆ బయటి గాలి రాదు. అలాగే మన మనసులో కూడా ఈ కులమదం అనే తలుపులు మూసేస్తే ఆ దైవం యొక్క కృప మనకు కలగదు కాక కలగదు. అది మనం ఇక్కడ ఆలోచించాల్సింది. కులం కాదు మనకు కావాల్సింది, మన యొక్క గుణం గొప్పదై ఉండాలి. అంటుంటాం కదా, కులం తక్కువవాడైనా గుణం ఎంత గొప్పగా ఉంది అని చెప్పేసి. దానికే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే,
చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశః. అంటే మనిషి యొక్క గొప్పతనం పుట్టుకతో రాదండి, గుణంతో, కర్మతో వస్తుంది. ఒక మంచి మనసున్న వ్యక్తి ఏ కులమైనా సరే గొప్పవాడు, ద్వేషం ఉన్నవాడు ఏ కులమైనా చిన్నవాడు. ఇదే మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అదే ఈ ధ్యానం చేసే వ్యక్తి క్రమంగా ఈ సత్యాన్ని అనుభవిస్తాడండి. ఇక్కడ నిజమైన ఆధ్యాత్మికత ఏమిటంటే ఆకలితో ఉన్న వాడికి ఇంత అన్నం పెట్టడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం, ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం, ఎవరిని తక్కువగా చూడకపోవడం. ఇదే నిజమైనటువంటి ధ్యాన ఫలితం. నేను ధ్యానం చేశాను, గంటలు గంటలు ఆలోచన లేని స్థితికి వెళ్ళాను అని ఎంత చెప్పుకున్నా ఆకలికి ఉన్న వాడికి నువ్వు అన్నం పెట్టకపోతే నువ్వు చేసిన ధ్యానం అంతా వృధాను. ఎంత ధ్యానం చేసినా మన హృదయంలో కనుక ప్రేమ లేకపోతే ఏ ప్రయోజనం లేదు. చేసిన ఒకటే, చెయ్యకున్నా ఒకటే. మరి ఈ కులమదాన్ని ఎలా తొలగించాలి అంటే మన యొక్క ఆత్మ భావన పెంచుకోవాలి. ప్రతిరోజు మన గురువులు చెప్తారు, నువ్వు శరీరం కాదు ఆత్మవు అని. అదే మనం అనుకోవాలి, నేను శరీరం కాదు ఆత్మని. ఇంకా అందరినీ గౌరవించాలి. అంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, ఎటువంటి ఇంటిలో పుట్టినా, ఏ స్థితిలో ఉన్నా అవి ముఖ్యం కాదు. వాళ్ళను మనిషిగా చూడాలి, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మను చూడాలి. ఇంకా సేవ చేయాలి, ఎవరికైనా సహాయం. సరే, నీకు తోచిన సహాయం నీవు చేయాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి అహంకారం కరుగుతుంది. మరి ఇంకా సత్సంగాలు, మహాత్ములు అందించినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు, గొప్ప గొప్ప సందేశాలు చదవడము, వినడము, ఇవన్నీ చేయాలి. ఇంకా ధ్యానంలో ఈ సమత్వ భావన మనకు కలిగించాలి. అంటే ఇక్కడ మనం మనలో జరిగేటువంటి శ్వాసను చూస్తూ ఇలా ఏమనుకోవాలంటే, నాలో జరిగే శ్వాస ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో ఈ శ్వాస నడుస్తోంది అని ఒక భావన మనకు రావాలి. భావన రావడం కాదు, అది ఉన్న సత్యం. దాన్ని గుర్తించలేదు మనం ఇన్ని రోజులు, ఇప్పుడు గుర్తించాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే ఒక మార్పు అనేది ఉండాలి కదా. మార్పు లేకపోతే మనం చేసి వృధా. అందుకే ఈ ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం, అందరి హృదయాల్లో ఆ దైవ జ్యోతి వెలుగుతుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, గొప్ప వాళ్ళు కాదు, అందరూ ఆ భగవంతుని యొక్క పిల్లలే. ఈ భావనలో కనుక మనం ప్రతిరోజు కాసేపు ఉంటే కనుక, కొంచెం సేపే, మొత్తం సేపు కూడా కాదు, చాలా సేపు కూడా, రోజు మొత్తం కూడా కాదు, 24 గంటలు కూడా కాదు, రోజు కాసేపు ఈ భావనలో మనం ఉంటే మన మనసు ఎంతో మృదువుగా తయారవుతుంది. ధ్యానం అంటే ఏదో గోడలు కట్టడం కాదు, కూల్చడము కాదు. కులమదంటే మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ గోడలు కట్టడం. అందుకే ఈ కులమదం ఉన్నంత వరకు మన యొక్క ధ్యానం సంపూర్ణంగా వికసించదు. ఎందుకంటే మనిషి శరీరానికి కులం ఉండొచ్చు, కానీ ఆత్మకు కులం లేదు. దేవునికి కులం ఉందా? లేదు. ప్రేమకు కులం ఉందా? లేదు. అందుకే నిజమైనటువంటి ధ్యాని అందరిలో ఆ భగవంతుణ్ణే చూస్తాడు. అందుకే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనిషిని కులం ద్వారా చూడొద్దు. ఏం చూడాలి? వాళ్ళలో ఉన్నటువంటి హృదయం ద్వారా చూడాలి. ఆ హృదయాన్ని చూడాలి. ఆ స్థితికి మనం ఎదగాలి. ఈ హృదయంలో ప్రేమ కనిపిస్తే అక్కడే దేవుడు ఉంటాడు. అంత శక్తిని ఫస్ట్ మనం సంపాదించు, తర్వాత ఇతరులలో చూడాలి. అప్పుడే ఇంక నీవు వాడు తక్కువ కులం వాడా, వాడు గొప్పవాడా, వీడు బీదవాడా, ఇవి ఏవి ఉండవు.
చెప్పుకున్నాం కదా, విద్యా వినయ సంపన్నే. ప్రతి ఒక్కరూ అందరిలో ఉన్నది ఆత్మనే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మదం అనేది ఎవరికైనా ఉంటే దాన్ని తొలగించేసుకోండి. ఇది ధ్యానానికి మొట్టమొదటి ఆటంకం. మరొక ఆటంకం రేపటి క్లాసులో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.